తెలంగాణలో బీజేపీ పార్టీ బలంగా ఉందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు అన్నారు. అమీర్పేటలో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో మీట్ ది ప్రెస్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా బీజేపీ పార్టీ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అది అనౌన్స్ అయినప్పుడు అవుతుంది. డెఫినెట్గా బీజేపీ కనబడుతుంది, ప్రజల్లో కనబడుతుంది, బయట కనబడుతుంది, లోపల కనబడుతుంది. ఏం డోంట్ వరీ, బీజేపీ విల్ విన్ ది జూబ్లీ సీట్స్. వీఆర్ గోయింగ్ టు మేము గెలుస్తాం. వాళ్ళు చేసిండొచ్చు. మా క్యాండిడేట్ లాస్ట్ మూమెంట్లో పెట్టినా కూడా మేము గెలుస్తాం. మా పని ఇంటర్నల్గా నడుస్తుంది. ఆల్రెడీ ఇంటింటికి తిరుగుతున్న మా కార్యకర్తలు ఓటర్లను గెలుస్తున్నారు. డెఫినెట్గా బీజేపీకి మంచి బలం ఉంది. ఇప్పుడు అక్కడ మంచి ఆదరణ ఉన్నది. మా క్యాండిడేట్ అనౌన్స్ చేయగానే ఇమీడియట్గా ఎలక్షన్ దిగుతాం. బీజేపీ గెలుస్తామని చెప్పి మాకు పూర్తి నమ్మకం ఉన్నది. బీజేపీకి మంచి పరిణామం ఉంటుంది. కాంగ్రెస్ వ్యతిరేకంగా ప్రజలు ఉన్నారు. బీఆర్ఎస్ చీలిపోయింది కాబట్టి బీజేపీకి అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు చెప్పాను అదే. మరి అటువంటిప్పుడు వాళ్ళు హామీలు ఇవ్వదు కదా. కేంద్రం చూసినది ఇవాళ హామీలు, ముందెందుకు ఇచ్చిన హామీలు అవన్నీ అబద్ధాలు. వాళ్ళకి సరిగ్గా పనిచేయలేక కేంద్రం మీద దోస్తున్నారు. వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరాల్సి ఉంటే దానికి కేంద్రంతో సంబంధం లేదు. నేను ఇంతకుముందు చెప్పాను కదా, కేంద్రం అట్లా కాదు. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఒక మిస్ మేనేజ్మెంట్ వల్లే యూరియా కొరత వచ్చింది. మేము ఇవ్వడానికి వాళ్ళు చేయాల్సింది వాళ్ళు మేము ఒప్పుకుంటున్నాం. 10% ముస్లింస్ రిజర్వేషన్ దాంట్లో పెడితే నువ్వు దాన్ని వ్యతిరేకిస్తానని చెప్పాను. కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉంది. మరి ఇక్కడ కూడా రాష్ట్ర అధ్యక్షులుగా ఇప్పుడు మీరు పదవి స్వీకరించారు కాబట్టి ముందుగా కంగ్రాచులేషన్స్ సార్. కానీ మీ పాత్ర ఎలా ఉండబోతుంది రాష్ట్ర? ఇక్కడ అందరం కష్టపడి నా ఒక్క పాత్ర కాదు కదా. ఈ సమగ్ర నాయకత్వంతో అందరి ఒక తోడుతో ఈరోజు పార్టీ ముందుకు పోతుంది. సార్ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సుదర్శన్ రెడ్డికి దగ్గరుండి కవిత సపోర్ట్ చేసింది. ఇప్పుడు మీ కమెంట్స్ ఏంటి సార్? చేసే ఇష్టం ఎవరికైనా చేయండి, మాకు చేయలే మాకు సంతోషం.